ఈ వ్యాంపైర్ తన బెడ్లో పడుకున్నాడు. అతనికి తెలిసింది, ఒక 100 సంవత్సరాలు నిద్రపోతే తను మనిషిగా మారతానని. ఆ తరువాత తన వ్యాంపైర్ సేవకునికి ఒక 100 సంవత్సరాల తర్వాత తనను లేపమని చెప్పాడు. కాలం గడిచింది. కానీ ఒక 100 సంవత్సరాలు పూర్తి కావడానికి ఒకరోజు ముందు లీసా అనే అమ్మాయి ఆ విచిత్రమైన బెడ్ కనుగొంది. కుతూహలంతో ఆమె మూత తీసింది. నిద్రిస్తున్న వ్యాంపైర్ అకస్మాత్తుగా కళ్ళు తెరిచాడు. లీసా భయంతో వెనక్కి పడిపోయింది. ఆ సమయంలో కొవ్వొత్తులు వాటంతటా అవే వెలిగాయి మరియు మొత్తం గది వెలుగుతో నిండిపోయింది. వ్యాంపైర్ బయటికి వచ్చాడు. తను ఇప్పుడు మానవుడనుకుంటున్నాడు. కానీ లీసా అతన్ని దొంగ అనుకుని అరవడం ప్రారంభించింది. నా ఇంట్లోంచి వెళ్ళిపో అని. అప్పుడే వ్యాంపైర్ రక్తం వాసన గుర్తించాడు. లీసా చేతిని చూసి రక్తం కారుతున్నది కనిపించింది. వెంటనే ఆమె వైపు కదిలాడు. లీసా అతన్ని పిచ్చివాడని అనుకుని చెంపదెబ్బ కొట్టింది. కాని వ్యాంపైర్కు ఏ నొప్పి అనిపించలేదు. వెంటనే అతను అద్దం తీసుకుని చూసుకున్నాడు. అతని ముఖం అద్దంలో స్పష్టంగా కనిపించలేదు. అతనికి బాధ కలిగింది. తను ఇంకా వ్యాంపైరేనని లీసా ఒకరోజు ముందే లేపిందని తెలుసుకున్నప్పుడు అతనికి కోపం వచ్చింది. అతను తన పళ్ళు చూపించి లీసాపై దూకాడు. కాని లీసా ముందుగా అతని మెడను కొరికింది. వ్యాంపైర్ కేకలేసి నేలపై పడ్డాడు. లీసా అతన్ని పరీక్షించింది. గుండె స్పందన లేదు, శ్వాస లేదు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. కాని డాక్టర్ చెప్పాడు అతను చనిపోయాడని. లీసా భయపడింది. కాని అదే సమయంలో మరొక రోగి నుండి వస్తున్న రక్తపు వాసన వ్యాంపైర్ను మళ్లీ బ్రతికించింది. వ్యాంపైర్ కూర్చున్నాడు. డాక్టర్ షాక్ అయ్యాడు. లీసా ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. వ్యాంపైర్ మళ్లీ ఆమెను ఇంటికి అనుసరించాడు. అతను లీసాపై కోపంగా ఉండాడు. నన్ను ఒకరోజు ముందే లేపావు అని. కాని లీసా అతను వ్యాంపైర్ అని నమ్మలేదు. అతను తన నోరు చూపించాడు. కాని పళ్ళు మామూలుగా ఉన్నాయి. అతను తన మాయ చేయడానికి ప్రయత్నించాడు. కాని ఎగరలేకపోయాడు. లీసా అతన్ని పిచ్చివాడు అనుకుంది. కాని వ్యాంపైర్ లీసా కళ్ళలోకి చూసినప్పుడు అతను తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూశాడు.